మంత్రి గారు అటు వెళ్ళిపోండి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకురా నేనేం కాదు ఇద్దరు అంటే అంతమంది పద్ధతి మేలాడిపోకరా మొహాలు సార్ మీరు కొద్దిగా నేను తోసేస్తున్నారు మీరు నన్ను. మీరు కొంచెం వెనకాల బాబు మీద తోసే కొంచెం వెనకాల కొద్దిగా వెనకాలని మీరు. తోసేస్తున్నారు వీళ్ళు మీద పడిపోతున్నారు బాబు కొంచెం వెనకాల ప్రకాశం పవిత్రేణ పవిత్రమర్చిషి బ్రహ్మదేన పునీమహే పవిత్రేణ సవేన చ కన్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ వెనకెళ్ళండి సార్ తోసేస్తున్నారు. లక్ష్మీ సరస్వతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि जातवेदो नमाम सोमपराजेतो निदहाति वेदः नामग्निवर्णां तपसा ज्वलन्तीं मयिरोजनीं कर्मफलेषु दुष्टाम् పంతులు గారు అట్లా వెళ్ళండి మీరు. సార్ సార్ ఒకలేదు సార్ అటు వెళ్ళిపోతాం కొట్టండి. ప్రజ్ఞోషకమేడ్యోధ్వరేషు సనాచ్చహోదానవ్యత్సదత్సే అసగర్ అన్న వెనక్కి పెట్టన్నా ృష్టమేంద్ర విష్ణారణ సుందరేమా ఆచార్యనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ఓం సోమిర్భోమ్నాథ
మధ్యోరవరిడాంతరిక్షం మహిత్వా సంగాయ శిశ్రియే ప్రాణాదపానత్యంతశ్చరతిరోజన మన్యవరాప్తస్య పృథివీ మనుదధ్వదే మేధినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ మరి వెళ్తుంది వెళ్ళండి బాబు శాండ్విచ్ ఇక్కడ నాకు బరువు అంతా మేము మీద పెడుతున్నారు మీరు వెనక్కి జరగండి మీరు ఏం చేద్దాం లోపలికి వెళ్ళండి కెమెరా డౌన్ చేయండి అన్న ఫ్రంట్ ఫోటో కెమెరా డౌన్ చేయండి ఒకసారి అన్న ఫోటో కెమెరా డౌన్ చేయండి అన్న ఒకసారి సార్ ఒకసారి ఊరికే చేయి పెట్టండి సార్ సార్ ఒకసారి చేయి పెట్టండి సార్ 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 మంచిగా ఒకసారి సార్ 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 అన్న అవునన్నా నేనేం చేశాను నేను మరి వెనక్కి వచ్చాను కొంచెం వెనక పైకి లేదు పార్వతీ పదే హర హర మహాదేవ్ మీరే లేపేశారు ఆ కుర్చీ కూడా తీసేవారు అది పర్లేదు అనుకుంటా అది పర్లేదండి అవునండి మొన్న మన అది దీనికి కూడా ఇచ్చాం కదా వీడికి అది మొత్తం నీళ్ళు తీసేది పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని
ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ని కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకు ఒక్కరికే లాభసాటి అని ఒక్కొక్కర్లా, రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ ఇతర అంటే సొసైటీ సమాజానికి అంతటికి కూడా, ఎందుకంటే 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ, మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ, మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు కూడా అబద్ధాలు అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా ఎద్దేవా చేశారు. మొన్న అసెంబ్లీలో కూడా పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీలు మించి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలోకి పానిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు అసత్యాలు చెప్పారు ఆ రోజు. నేను మరి ఈరోజు అడుగుతున్న వాళ్ళందరినీ, ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా, కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ తాడిపూడి కానీ పురుషోత్తంపట్నం కానీ పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తిపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా
గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ. మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 500-600 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి, ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల. దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం పూడిక మాటటుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి ఈవేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొరబడెక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని. కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి ఈవేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి 7,38,000 ఎకరాలు ఏదైతే ఈ యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణ ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర 11 నియోజకవర్గాల్లో మరి 35 మండలాలకి 549 చెరువులకు నీరు అందించడం ద్వారా త్రాగునీరు అవసరం కూడా తీరబోతుంది. అదేవిధంగా ఏదైతే మరి కృష్ణ వెస్టర్న్ కెనాల్ పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయడం ద్వారా గుంటూరు, ప్రకాశం, బాపట్ల 3 జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో మరి దగ్గర 21 మండలాలు మరి 144 చెరువులకి సంబంధించినటువంటి నీటిని నింపడం ద్వారా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు అందించడంతో పాటుగా 5.98 lakhs ఎకరాలకు కూడా స్థిరీకరణ ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతుంది. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో మరి ఆ రోజు పట్టిసీమను అందించారు కాబట్టే ఈరోజు ఆ పట్టిసీమ ద్వారా దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి 13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయడంతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున దగ్గర 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దగ్గర 30-40 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేటువంటి అవకాశం కూడా దొరుకుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
మరి ఇంకొక విషయం ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండేటువంటి అర్హత లేదు అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మేము కానీ ఎందుకు చెప్తున్నామనంటే ఇక్కడే దీనిపైన మీ అందరికీ తెలుసు పులిచింతల అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే ఏదైతే కృష్ణాకు సంబంధించినటువంటి నీరు అటు ఆల్మెట్టి మరి ఏదైతే జోరాల మరి శ్రీశైలం నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా ఫిల్ అవుతూ మన కృష్ణా డెల్టాకు రావాలని అంటే ఆగస్టు 2వ వారం అవుతుంది కాబట్టి జూలై నెలలోనే కొంత త్రాగునీరు ఇవ్వడానికి అదేవిధంగా ఎర్లీ క్రాప్ తీసుకోవడానికి అని చెప్పి పులిచింతల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద 30-40 టీఎంసీ నీరు ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ చేస్తారు. ఈరోజు మీరు ఆ యొక్క ఏదైతే ఆ పులిచింతల రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే 6 టీఎంసీ కూడా నీరు లేదు అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సాగునీటి రంగంలో కూడా ఏ రకంగా జరిగిందో ఎక్కడో చూడనవసరంలా మీకు పైన ఉన్నటువంటి పులిచింతలే దానికి ఉదాహరణ. నిజంగా ఆ పులిచింతల్లో ఆ 30-35 టీఎంసీల నీరు కనుక ఎప్పటి మాదిరిగా రిజర్వ్ చేసి ఉండుంటే ఇవాళ ఈ పట్టిసీమ నుంచి వచ్చేటువంటి 5-6 వేల క్యూసిక్కుల నీరుకి అది కూడా 5-6 వేల క్యూసిక్కుల నీరు అది కూడా తోడై ఉంటే ఈవేళ కృష్ణా డెల్టా 100% మరి సుభిక్షంగా ఉండేది. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఎట్లా సాగిందో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలోని ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని అది కూడా ఒక ఉదాహరణగా మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. అంటే మొదటగా ఇప్పుడు మేము ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే నష్టపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఫస్ట్ ప్రయారిటీగా వీటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే మీరు చెప్పినట్లుగా వైకుంఠపురం అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రిజర్వాయర్గా తీసుకుని అటు రాయలసీమ నుంచి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన ఆలోచనలో భాగం. అయితే ముందు మా ప్రథమ ప్రాధాన్యత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో మనం రూపాయి ఖర్చుతో 100 రూపాయలు ఏదైతే రైతుకి అందించేటువంటి అవకాశం ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఏదైతే నష్టం గురైందో ద ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించడంలోనూ ఆ విధ్వంసాన్ని పూరించట్లు చేస్తాను. మీరు చెప్పినట్లుగా అవన్నీ కూడా మళ్ళీ డిజైన్స్ చేసుకుని మళ్ళీ అన్నింటినీ కూడా ఫైనాన్స్ కూడా మళ్ళీ సమకూర్చుకుని ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల్లో నెట్టేసినటువంటి పరిస్థితి ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాటిని కూడా ఎట్లా సమకూర్చుకోవాలి ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తరలించడానికి మళ్ళీ మీరు చెప్పినట్లుగా అది సెకండ్ ఫేజ్లో మేము కూడా ఆర్డర్లో తీసుకుంటాం. ఇరిగేషన్ రంగం పట్ల అవగాహన లేని పరిపాలన మూలంగా కృష్ణా డెల్టా ఎంత నష్టపోయిందో మంత్రి గారు సోదాహరణగా వివరించారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ బందరు పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు మైలవరం తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైత్యానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం.
దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి త్రాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు మైలవరం తిరువూరు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసిన రంగాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు మరి అధికార మంత్రులందరూ కూడా కలిసి దీన్ని బాగు చేయాలని కంకణం కట్టుకుంటూ చాలా సంతోషించదగ్గ విషయం. మరి మంత్రి గారికి కూడా మనం చేసేది ఏమిటంటే ఈ మెయింటెనెన్స్ వర్కుల్ని మనం కాలంలో వదిలే సమయంలో కాకుండా అంటే ఈసారి మన ప్రభుత్వం వచ్చి 15 నెల రోజులు అయింది కాబట్టి పర్వాలేదు, కానీ వచ్చే సంవత్సరం నుంచి కొంచెం ముందుగా అంటే మార్చిలో ఫిబ్రవరిలోనే ప్లాన్ చేసుకుంటే ఈ మెయింటెనెన్స్ వర్క్లు కూడా ఎఫెక్టివ్గా అయ్యి సాగునీటి ప్రవాహానికి బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి నూజివీడు మైలవరం తిరువూరు ప్రాంతాలకి అదేవిధంగా చింతలపూడి దాదాపు 33 మండలాల వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వమని ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారు కూడా ఇస్తున్నారు. అయినా కూడా ఇంకా బడ్జెట్లో కేటాయించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కృష్ణా డెల్టాలో సాగునీరు కాదు కదా, తాగునీరు లేక గొంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు, ఏదైతే పులిచింతల్లో 30 టీఎంసీ నీరు ఉండాలంటే 0.5 టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది? ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా? సముద్రంలోకి వృధాగా నీరు పోయేది, ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు, పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు, ఉల్లిపాయకి కాట వేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ రండి చూడండి, ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికి కారణం మీరు కదా, మీ చేతగానిదనం కదా. ఇవాళ నిజంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టిసీమ నిర్మాణం చేయడంలో నిజంగా ఈరోజు డెల్టా ప్రాంతంలో చాలా చాలా మన అదృష్టంగా మనం భావించాలా భవిష్యత్తులో. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక చెంచాడు మట్టి కూడా తీలా. ఈ 5 సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు, కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మనకి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగల. తప్పకుండా మరి మొన్ననే వీడు తీయడానికి కానీ అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. యుద్ధ ప్రాతిపదిక పైన ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి చివరి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కృష్ణా డెల్టాలో చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణానది మీద మొట్టమొదటిగా నిర్మాణం చేసింది కృష్ణా ఆనకట్ట. దాని తర్వాత మనం ప్రకాశం బ్యారేజీకి నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ ఆ తదనంతరం ఇతర రాష్ట్రాల్లో అనేక ఆనకట్టలు రావటం, దాంతో కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. ఆ పరిస్థితుల్లో కృష్ణానది మీద ఆధారపడి మన రైతాంగం ముందుకెళ్ళే స్థితి లేని పరిస్థితిని గమనించి ఆనాడు ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసీమ నిర్మాణం చేయించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించిన ఘనత నారా చంద్రబాబు గారిది. ఇందా పెద్దలు చెప్పినట్లు ఆ రోజున పట్టిసీమ వట్టిసీమ అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆ పట్టిసీమని పక్కన పెట్టేసి ఆ మోటార్లన్నీ కూడా తుప్పట్టేలాగా చేసిన పరిస్థితి కూడా వచ్చింది. మళ్ళీ ఈ రోజున కృష్ణానదిలో నీరు లేదు, వర్షాభావ పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా ఆందోళన చెందుతుంది, ఏంటి పరిస్థితి అని చెప్పింది. ఆ స్థితిలో ఇవాళ మళ్ళా మన పట్టిసీమ నీళ్ళే గతయ్య అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రోజున గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఈ రోజున తాగునీటి అవసరాల కోసం ఈ రోజున పట్టిసీమ నీటిని విడుదల చేయడం జరిగింది. నిజంగా అంటే కృష్ణా నదిలో చిట్ట చివరి ప్రాంతానికి చెందినవాడిని నేను. అమరగేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా మాది చిట్ట చివరి ప్రాంతం. మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పొలాలకు నీళ్ళు ఇవ్వాలంటే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అంతేకాకుండా తాగునీటికి కూడా వాళ్ళ చెరువులన్నీ ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ తాగునీటి సమస్య వాళ్ళ పుష్కలంగా ఉంది. ట్యాంకర్లతో నీళ్ళు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సకాలం నిర్ణయం తీసుకుని ఈరోజు నీటిని విడుదల చేయటం నిజంగా ఎంతో ఆనందదాయకమైన విషయం. అందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా కొత్త తెలియజేస్తున్నాను. నిమ్మల రామానాయుడు గారు ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే రైతు సమస్యల మీద పోరాడిన వ్యక్తి. ఆ రోజున మనకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఆ ట్రిబ్యునల్ వల్ల మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆ రోజున కృష్ణా డెల్టా పరీక్షల సమితి తరఫున మేము అంబటి లక్ష్మణరావు గారు మాజీ హైకోర్టు న్యాయమూర్తి వారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా అప్పుడు చురుగ్గా పాలు పంచుకున్న వ్యక్తి రామానాయుడు గారు. అప్పుడే నాకు మొట్టమొదటి పరిచయం, అంటే ఒక రైతాంగ నాయకుడిగా నాకు పరిచయం. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రావటం, రాజకీయాల్లో ఆయన ఒక శాసనసభ్యుడిగా తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఈ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి కావటం నిజంగా ఆనందదాయకమైన విషయం. అందుకని రైతు సమస్యలు తెలిసిన వ్యక్తి కనుక వెంటనే ఆయన స్పందించారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇరిగేషన్ అధికారులను పిలిచి ఈ తూటుకాడ గొరపటెక్క బాగా పెరిగిపోయి ఉన్నాయి, అతను తీయించే కార్యక్రమం చేయాలంటే మా దగ్గర నిధులు లేవని చెప్పారు. ఎట్లా అనుకుంటున్న పరిస్థితిలో వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని షార్ట్ టెండర్ ద్వారా ఇవాళ వాటిని తీయించేందుకు చేయటం, ఆ టెండర్లు కూడా పూర్తి అయ్యే పనులు మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి చిన్న సమస్యను కూడా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచన, రైతాంగాన్ని రక్షించాలని చెప్పిన ఆలోచన చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. దాన్ని ఆయన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్న రామానాయుడు గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నిజంగా ఈరోజు మా ప్రాంతానికి ఇది పర్వదినం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక పక్కన తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నారు. మరి ఆ నీరు తాగితే ఏ అతిసారం వస్తున్న భయాందోళనలో మేము ఉన్నాం. అలాగే వాళ్ళ మన రైతులు కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితిలో ఈ రోజున పట్టిసీమ ద్వారా గోదావరి నీటినిచ్చి మళ్ళా కృష్ణా డెల్టాని కలకల్లాడ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.